నమస్కారం. ఈరోజు మనం వాస్తుశాస్త్రం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఇళ్ల నిర్మాణం గురించే కాదు, మనం నివసించే ప్రదేశాల్లోకి ప్రాణశక్తిని ఎలా తీసుకురావాలో చెప్పే ఒక అద్భుతమైన శాస్త్రం. ఒక్కోసారి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎందుకో తెలీదుగాని అబ్బా, భలే ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది గదా. అలాగే కొన్ని చోట్లకి వెళ్తే ఏదో తెలియనిబ్బంది, అసలు బాగోలేదు అనిపిస్తుంది. ఎప్పుడైనా గమనించారా ఈ తేడాని? ఉదాహరణకి ఈ రెండు చిత్రాలు చూడండి. ఒకవైపు ఉన్న ఈ ప్రదేశం ఎంత ప్రశాంతంగా పాజిటివ్గా అనిపిస్తుందో కదా. మరోవైపున్న ఆ వీధిని చూస్తేనే ఒక రకమైన గందరగోళం, ఒక నెగటివ్ ఫీలింగ్ వస్తోంది. మరి ఈ ఫీలింగ్స్ ఎందుకొస్తాయి? దీన్నే మనం ఒక ప్రదేశం యొక్క అంతర్భూతి లేదా గట్ ఫీలింగ్ అనొచ్చు. మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లో ఏది మంచిది, ఏది కాదు అని మనకు సహజంగానే తెలిసిపోతుంది. ఆ ఫీలింగ్ వెనుకున్న అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనం ఉండే ప్రదేశాలు మనపై చాలా ప్రభావం చూపిస్తాయి. మంచి అనుకూలమైన ప్రదేశాల్లో ఉంటే మనస్సు ప్రశాంతంగా, ఆరోగ్యం బాగుండి అన్నీ కలిసొస్తాయి. అదే ప్రతికూలమైన ప్రదేశాల్లో ఉంటే అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, గొడవలు ఇలాంటివి ఎదురావచ్చు. అంటే మనం ఎక్కడ ఉంటున్నామనేని మన జీవితాన్ని నిర్ణయిస్తుందన్నమాట. సరే, మరి ఈ ప్రదేశాల్లో ఉండే శక్తులను అర్థం చేసుకుని వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? ఉంది. అదే ఈ మంచి ప్రదేశం యొక్క శాస్త్రం. ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు రెండు పదాల మధ్య తేడా తెలియాలి. మొదటిది వస్తు. ఇక్కడ ఆ శబ్దాన్ని పొట్టిగా పలకాలి. వస్తు అంటే ఇంకా రూపం దాల్చని శక్తి, ఒక ముడి పదార్థం లాంటిది. ఇక రెండవది వాస్తు. ఇక్కడ ఆ శబ్దాన్ని దీర్ఘం తీసి పలకాలి. వాస్తు అంటే ఆ ముడి పదార్థంతో తయారైన తుది ఉత్పత్తి, అంటే ఒక ఇల్లు లేదా మనం నివసించే స్థలం. ఆ శక్తికి మనమిచ్చిన రూపమే వాస్తు. సో తేడా సింపుల్. వస్తు అనేది కనిపించని ఒక సూక్ష్మమైన శక్తి అయితే, వాస్తు అనేది ఆ శక్తికి మనమిచ్చిన కంటికి కనిపించే భౌతిక రూపం. ఒకటి పొటెన్షియల్ అయితే మరొకటి రియాలిటీ. మరి ఈ వాస్తుశాస్త్రం యొక్క అసలు లక్ష్యం ఏంటి? సుఖం. సుఖం అనే సంస్కృత పదానికి అసలైన అర్థం మంచి ప్రదేశమని మీకు తెలుసా? అంటే మన జీవితంలో అన్నీ సవ్యంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాయంటే మనం మంచి ప్రదేశంలో ఉన్నట్టే లెక్క. సరే, ఒక ప్రదేశంలో మనకు ఈ మంచి ఫీలింగ్ లేదా చెడు ఫీలింగ్ కలగడానికి కారణమయ్యే ఆ శక్తి ఏంటి? అదే ప్రాణ లేదా జీవశక్తి. మనం పాజిటివ్ వైబ్స్, నెగటివ్ వైబ్స్ అంటుంటాం కదా, అదే ఈ ప్రాణశక్తి. ఈ శక్తి మనలోనే కాదు, మన చుట్టూ ఉన్న ప్రతి చోటా ప్రవహిస్తూ ఉంటుంది. వాస్తుశాస్త్రం చేసే పని ఏంటంటే ఈ ప్రాణశక్తి ప్రవాహాన్ని మనకు అనుకూలంగా మార్చడమే. ఈ ప్రాణశక్తి ప్రవాహాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చాలా ఆసక్తికరమైన ఉదాహరణే ఉంది. అదే వ్యాఘ్రముఖి వర్సెస్ గోముఖి, అంటే పులిముఖం వర్సెస్ ఆవుముఖం. ఈ విషయం గురించి ప్రముఖ రచయిత గురువు విమలానంద ఏమన్నారంటే, పులిముఖంగల ప్రదేశం మీ వనరులన్నింటినీ తినేస్తుంది, కాని మీకు తిరిగి ఇచ్చేది చాలా తక్కువ. అసలీ గోముఖి, వ్యాఘ్రముఖి అంటే ఏంటి? ఈ చిత్రం చూడండి. గోముఖి అంటే ఆవు ముఖంలా ముందు ఇరుకుగా, వెనక్కి వెళ్లే కొద్దీ వెడల్పుగా ఉండే స్థలం. దానికి పూర్తి వ్యతిరేకంగా వ్యాఘ్రముఖి అంటే పులిముఖంలా ముందు వెడల్పుగా, వెనక్కి వెళ్లే కొద్దీ ఇరుకుగా ఉండే స్థలం. మరి వీటిలో ఏది మంచిది? గోముఖి స్థలాలు ఇళ్లకు చాలా మంచివి. ఎందుకంటే ఇరుకైన ప్రవేశం ఇంట్లోకి వచ్చే శక్తిని నియంత్రిస్తుంది, ప్రశాంతతను ఇస్తుంది. అదే వ్యాఘ్రముఖి స్థలాలు వ్యాపారాలకు ఉత్తమం. ఎందుకంటే వెడల్పైన ప్రవేశద్వారం కస్టమర్లను లోపలికి ఆకర్షిస్తుంది. ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం. ఇది మన శరీరానికి, మనం నివసించే ఇంటికున్న సంబంధాన్ని వివరిస్తోంది. అదేంటంటే మన ఇల్లు మన రెండో చర్మం లాంటిది. మన ప్రాచీన శాస్త్రాలు యథాపిండే తథా బ్రహ్మాండే అంటాయి. అంటే ఈ చిన్న శరీరంలో ఏముందో ఈ బ్రహ్మాండంలో కూడా అదే ఉంది. మనం ఈ విశ్వానికి ఒక చిన్న నమూనా అనమాట. ఈ సూత్రం ఆధారంగానే వాస్తు పురుషమండలం ఏర్పడింది. ఈ చిత్రంలో ఉన్నట్టుగా ఒక మనిషి ఆకారాన్ని ఇంటి ప్లాన్పై ఉంచి తల ఎక్కడ ఉండాలి, కాళ్ళు ఎక్కడ ఉండాలి అనేదాని ప్రకారం గదులను నిర్మిస్తారు.
ఇలా చేసినప్పుడు ఆ ఇల్లు మన శరీరంతో ఒకే శృతిలో ఉంటుంది. నిజానికి మనం ఒకే చర్మంలో జీవించట్లేదు. మనకు చాలా పొరలుంటాయి. మన అసలు చర్మం, దానిమీద మనం వేసుకునే బట్టలు, దాని తర్వాత మన ఇల్లు, ఆ తర్వాత మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన నగరం, ఇవన్నీ మనల్ని రక్షించే వేర్వేరు చర్మాలే. అందుకే వాస్తు ప్రకారం కట్టిన ఇల్లు మన శరీరానికి బయటి ప్రపంచానికి మధ్య ఒక ఆరోగ్యకరమైన వారధిలా పనిచేస్తుంది. ఇది మన లోపలి బయటి ప్రపంచాలను కలుపుతూ ప్రాణశక్తి సాఫీగా ప్రవహించేలా చూస్తుంది. సరే, ఇదంతా బాగుంది, కానీ ఈ విషయాలను మనం మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? చివరి విభాగానికి వచ్చేశాం. మనం ఉండే ప్రదేశంతో కలిసి ఎలా శ్వాసించాలి? దీనికోసం ఒక చిన్న వ్యాయామం ప్రయత్నించండి. ప్రశాంతంగా కూర్చుని మీ శ్వాసను గమనించండి. ఏమీ మార్చొద్దు, కేవలం గమనించండి. మీ శ్వాస నెమ్మదిగా, లోతుగా మారుతోంది. ఇప్పుడు ఇదే ఏకాగ్రతతో మీ ఇంట్లోని ఒక్కో గదిలో ఉన్నట్టు ఊహించుకోండి. ప్రతి గదిలో మీకు ఎలాంటి అనుభూతి కలుగుతోందో గమనించండి. ఎందుకంటే ఒక ప్రాథమిక సత్యమేమిటంటే, మనం ఎలా శ్వాసిస్తామో మన ఇల్లు కూడా అలాగే శ్వాసిస్తుంది. శక్తి ప్రవాహం సరిగ్గా ఉన్న ఇల్లు దానిలో నివసించే వారిని కూడా శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మీ ఇల్లు మీ రెండవ చర్మం. మరి అది ఎంత ఆరోగ్యంగా శ్వాస తీసుకుంటోంది?